వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మరి నీ ప్రియ బిడ్డలుగా తండ్రి నీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి వందనాలు. నిన్న ఆదివారం మా ప్రభు దినంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి దావీదు జీవితాన్ని ఆయన భయపడిన 5 సందర్భాలు ప్రభా, మరి ఆ తర్వాత ఆయన భయపడను అని చెప్పిన 5 సందర్భాలు మరలా బలవర్తమానంలో మేము ధ్యానించుకోగలిగాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రత్యేకంగా మరి నీ ప్రియదాసు సోదరుడు మరి జోసెఫ్ అన్నను బట్టి వందనాలు, మార్తమ్మక్కను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో ఇక్కడ ఈ గృహం సోదరుడు జబరాజ్ బ్రదర్ని బట్టి వందనాలు, అరుణ సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా, జ్ఞాపకం చేసుకుంటారండి. జోసెఫ్ రాజుని బట్టి కూడా వందనాలు ప్రభా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇంట్లో నాయన మరి మా ప్రియులు దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా తండ్రి సహవాసం కలిగి ఉండేటువంటి కృప మాకు దయచేశారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మాకు సొంత ఇల్లు కూడా కలిగి ఉండటం కొరకే సహాయం చేయండి. చేస్తున్న పనిపాటల్లో సహాయం చేయండి. కొన్ని ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఉన్నాయి, మీరు ఎరుగుదురు ప్రభావ సహాయం చేయండి. ఒక సంపూర్ణంగా సహోదరుడు నీలో ఎదగటం కొరకై, నిలిచి ఉండటం కొరకై, గొప్ప రక్షణలో ఎదుగు నిమిత్తము ప్రభా మరి నాయన మరి ఆ పాలను అపేక్షించుడి అని మీరు వాక్యంలో రాయబడింది. ఆ రక్షణలో ఎదగటం కొరకే సహాయం చేయండి, బలపరచండి, తన ఆశను కూడా తీర్చండి ప్రభా. మరి బాప్తిసం కూడా మరి సరైనటువంటి రీతిలో తీసుకోవడం కొరకే సహాయం చేయండి. బాబును చిన్నవాడిని తాకండి. మరి తనకు ఉన్నటువంటి బలహీనత, ఆ వైకల్యం ప్రభా మీరు ఎరుగుదురు. మాటలు రావట్లేదు ప్రభా, మరి మీరు ఎరుగుదురు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. సహాయం చేయండి, బలపరచండి, కృప చూపించండి. మరి ఇక్కడ కూడా సోదరుడు జేమ్స్ బ్రదరు, రేఖా సిస్టర్ ఉన్నారు, అఖిలు, ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పక్కన రూమ్లో తండ్రి సోదరుడు తండ్రి మరి నేను మందిరానికి రాగలిగారు. సోదరుడు జేమ్స్ అన్నను కూడా మరి ఆయన చేస్తున్న పని కూడా దీవించండి, గొప్ప రక్షణ దయచేయండి, పాపక్షమాపణ అనుభవం దయచేయండి. సోదరి కూడా మరి నేను ఎరుగును, వాక్యం ఎరుగును ఈ తండ్రి. మరి ఆ విధంగా తండ్రి బాబును కూడా చిన్నతనం నుండి నీలో ఎదిగేటువంటి వాడిగా ఈ కుటుంబాన్ని బలపరచండి, సహాయం చేయండి. వేదం తండ్రి సోదరుడు తండ్రి మరి సీమోనను బట్టి వందనాలు, అక్కను బట్టి మేము స్తుతిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటురండి తండ్రి. మరి సోదరుడు కూడా తండ్రి కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం 10 రోజుల నుంచి మీరు ఎరుగుదురు. తాకండి ప్రభువా, బలపరచండి. సరిగా లేదు ఆరోగ్యము, తన దేహాన్ని మీరు ముట్టండి. వెన్నెముక, నడుము, మెడ ప్రభా మరి ఆ భాగాన్ని ప్రభా మీరే ముట్టి బలహీనత, నొప్పి గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎస్తేని బట్టి వందనాలు తండ్రి, రిబ్కాను బట్టి కూడా వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకుంటున్నారండి, చదువుతున్నారు, ఎదుగుతున్నారు ప్రభా. వారి భవిష్యత్తు కూడా ఎరిగిన దేవుడవు, సహాయం చేయండి, బలపరచండి. వారి విషయంలో మీకున్నటువంటి సంపూర్ణ చిత్తాన్ని రుజువుపరచమని ప్రార్థన చేస్తున్నాం. బెంజమిన్ కూడా మరి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ పగులు తండ్రి తాకండి, ముట్టండి. పేతురత్త కూడా జ్వరంతో బాధపడినప్పుడు ప్రభా మరి మీరు ముట్టి బాగు చేసిన దేవుడు పేతురత్తను. ఆ విధంగా తండ్రి మరి మీరే బెంజమిన్ తాకి ముట్టి అని కూడా మంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సోదరుడు డేవిడ్ బ్రదర్ని బట్టి వందనాలు తండ్రి. మరి సోదరి నాయన సుదర్శిష్ని బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలపరచండి ఆ కుటుంబాన్ని. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి మోజెస్ ప్రకాష్ని బట్టి కూడా వందనాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పిల్లలు కూడా చదువుతున్నారు, మంచి జ్ఞానం, మంచి ఆలోచన, మంచి ఎదుగుదల అనుగ్రహించండి. సోదరుడు కూడా తండ్రి మరి చేస్తున్న పనిపాట్లో సహాయం చేయండి. సోదరుడు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మరి కాళ్ళు కొంత బలహీనంగా ఉండి తండ్రి వాపు వచ్చి నొప్పిగా ఉంది, బలపరచండి. ఇదేమైనా తండ్రి మరి ప్రభా వారి ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు సమీపంగా మిమ్మును ప్రేమించేవారుగా, నిన్నే ప్రేమించేవారుగా, నిన్నే కలిగి ఉండేటువంటి వారుగా, నీ కొరకు బ్రతికేటువంటి వారుగా, నీ కొరకు సమర్పణ జీవితం కలిగి జీవించేటువంటి వారుగా వారిని సిద్ధపరచండి. ఈ తండ్రి సోదరుడు కూడా తన మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి, పనిపాట్లో సహాయం చేయండి. సోదరి మార్తమ్మక్కను బట్టి వందనాలు. తాకండి ప్రభువా, బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నారు తండ్రి. ఎంతోమంది బైబిల్ భక్తులకు తండ్రి మీ కృపను అనుగ్రహించారు. హన్న యెహోవా వలన కృప పొందింది తండ్రి. సోదరి కూడా తండ్రి మరి తను కూడా తాకండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి, గొంతును ముట్టండి ప్రభా.
సహాయం చేయండి. గతంలో కూడా కొంత అనారోగ్యం పాలైనప్పుడు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. దాసుడు సోదరుడు జోసఫ్ అన్నను బట్టి వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కాచి కాపాడారు, బలపరిచారు, వందనాలు. ఈ తండ్రి మరి పని పాటలో సహాయం చేస్తున్నారు, వందనాలు. హస్తాలు బలపరచండి. ఈ కుటుంబం ప్రభా మరి మిమ్మల్ని కలిగి ఉన్నారు తండ్రి. మరి నీ అందు భయభక్తులు కలిగి ఉన్నారు. సంపూర్ణంగా కుమారుల విషయంలో తండ్రి మరి సోదరుడు అన్న తనకున్నటువంటి భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి వందనాలు ప్రభువా. మేము నెరిగినటువంటి కుటుంబంగా మీరు అక్కడ వరకు తండ్రి రక్షణను, పిలుపును, ఏర్పాటును నిత్యం చేసుకుంటూ నీలో స్థిరంగా నిలిచి ఉండేటువంటి వారిగా తండ్రి మరి నాయన విశ్వాసమందు నిలకడగా ఉండేటువంటి వారుగా, పౌరుషం కలిగినటువంటి వారుగా ఉండటం కొరకై ప్రభా మరి ఈ విధంగా తండ్రి ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు సహించి, ఒకరినొకరు ఓర్చుకుంటూ, ఒకరినొకరు హత్తుకొని, ఒకరినొకరు మరి ప్రభా మరి సహకారం అందించుకున్నటువంటి వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ తండ్రి బలపరచండి, కృప చూపించండి, సహాయం చేయండి, ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. దాసుని బలపరచండి. మరి నీతిమంతులు మరి ఖర్జూర వృక్షం వల్ల మవ్వు వేయుదురు అని సెలవిచ్చింది దేవుడు. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు మరి పక్షిరాజుల వల్ల రెక్కలు చాప పైకి ఎగురుదురు, నూతన బలము పొందుదురు అన్నారు. ఈ తండ్రి నాయన మరి పచ్చగా నాటబడి పచ్చగా నుందురు అని మీ వాక్యంలో రాయబడింది. బలపరచండి అయ్యా, సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అనను వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తెలను బట్టి వందనాలు ప్రభువా. వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. మరి లక్ష్మి ఆరుముఖం వారికి 4 కుమారులు, దయామణి, కన్నప్ప బ్రదర్ ఆ కుటుంబాన్ని, సలోమి, జోసెఫ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవకృప, రవి, సతీష్, గేసి, సరోనా. మరి తండ్రి మీరు వీరికి ఇచ్చినటువంటి సంతానం, కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా వందనాలు. ఇది ఆసరాలు హెప్సిబా నేను పిల్లలు కలిసి రాగలిగినాం. ఈ సోమవారం దినాన మా ప్రియుడి సోదరుడు జబరాజ్ బ్రదర్ ఈ గృహంలో దేవ సేవకులుగా మేము, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నలు, ఈ విధంగా తండ్రి మరి కుమార్తెలు, కుమారులు వాళ్ళందరూ, సోదరి రేఖా సిస్టర్ ఫ్యామిలీ, ఈ విధంగా తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొంత సమయం దీవెనకరంగా ఉంచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పాడబడుకోండి. పంతొమ్మిదో పాట. పంతొమ్మిది. పాత పాట కానీ మనకు కొత్త పాట. 19వ పాట. మొదటి 4 చరణాలు పాడుకున్నాం. 19వ గ్రూపుడుక, ఇది 19వది, అందుకని 19వ పాట అంతే. ఇందులో ఏమీ లేదు, ఫస్ట్ కాడి నుంచి పాడుతున్నాం. వ్యసన పడకుము నీవు చెడ్డవరలను జూచినయపుడు, మచ్చార పడకుము నీవు దుష్కార్యములు చేయువారిని జూచి మసన పడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. ఆ పచ్చని కూర వలె వారు వాడిపోదురు. నీవు వ్యసన పడకుము నీవు చెడ్డవరలను జూచినయపుడు, మచ్చార పడకుము నీవు దుష్కార్యములు చేయువారిని జూచి
వ్యసన పడకుము. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, మేలు చేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము. ఆ దేశమందు నివసించి సత్యము ననుసరించుము. నీవు వ్యసనపడకుము, నీవు చెడ్డవరలను జూచినయప్పుడు మత్సరపడకుము. నీవు దుష్కార్యములు చేయువారిని జూచి వ్యసనపడకుము. నీవు యెహోవా ప్రభునిచే సంతసించుము, సంతసించుము. ఆయన నీదు హృదయములోని వాంఛలను తీర్చును. ఆయన నీదు హృదయములోని వాంఛలను తీర్చును. నీవు వ్యసన పడకుము, నీవు చెడ్డవరలను జూచినయప్పుడు మత్సరపడకుము. నీవు యములు చేయువారిని జూచి వ్యసనపడకుము. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము, అప్పగింపుము. ఆయనను నమ్ముకొనుము, నీదు కార్యము నెరవేర్చును. ఆయనను నమ్ముకొనుము, నీవు కార్యము నెరవేర్చును. నీవు వ్యసనపడకుము, నీవు చెడ్డవరలను జూచినయప్పుడు మత్సరపడకుము. నీవు దుష్కార్యములు చేయువారిని జూచి వ్యసనపడకుము. చివరిది, నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము, వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. భిక్ష మెత్తుటగాని నేను చూచియుండలేదు. నీవు వ్యసనపడకుము, నీవు చెడ్డవరలను జూచినయప్పుడు మత్సరపడకుము. నీవు దుష్కార్యములు చేయువారిని జూచి మత్సరపడకుము. ఈ పాటలో వ్యసనపడొద్దు. చెడ్డోళ్ళని చూసిన లోకంలో ఉండేవాళ్ళు అందరూ ఎవరు? చెడ్డోళ్ళే. మనకి వ్యసనం కలుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా, దేవుడిని నమ్ముకోకపోయినా, విగ్రహారాధనలు ఎక్కువగా ఉంటున్నా బాగానే ఉంటున్నారు, మంచిగానే ఉంటున్నారు. మంచి మంచి ఇల్లులు, మంచి మంచి కార్లు, మంచి మంచి బండ్లు, మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి బంగారాలు, మంచి మంచి హోదాలు, మంచిగానే ఉంటున్నాం. అదేంటి? మనం యేసుప్రభు నమ్ముకున్నాం కదా, దేవుడిని నమ్ముకున్నాం కదా,
మనకెందుకు లేవు ఇట్లా అని మనం బాధపడుతున్నాం. వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళని చూసి మనం వ్యసనపడొద్దు, మత్సరపడొద్దు. దుష్కార్యములు చేయు వారిని చూసి, నిజమే వాళ్ళు ఎన్ని దుష్కార్యాలు చేస్తారా, చేసే అన్నీ అక్రమమే. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఏం కార్యాలు చేస్తారు వాళ్ళు? దుష్కార్యాలు చేస్తారు కదా. ఒకడిని ముంచటమే, ఒకడిని అన్యాయం చేయటమే, ఒకడి నెత్తి మీద చేతులు పెట్టడమే, అంత దుష్కార్యాలు చేసేవాళ్ళు. కానీ వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 37 అధ్యాయంలో నువ్వు మత్సరపడొద్దు, వాళ్ళని చూసి వ్యసనపడొద్దు. ఎందుకో తెలుసా? 2వ వచనంలో ఉంటుంది, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదు. పచ్చని కూరలాగా ఒక ఊరికే వస్తారు, మళ్ళా వాడిపోతారు, ఎండిపోతారు వాళ్ళు. అయితే మరి 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 నువ్వేం చెయ్యి, మనమేం చేయాలి? 2వ వచనంలోనో 3వ వచనంలోనో ఉంటుంది కీర్తన 37లో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేసి. దేవుణ్ణి నమ్మండి, నమ్ముదు, మేలు చేద్దాం. అవును, మనకి కీడు చేసిన వాళ్ళకు కూడా మేలే చేద్దాం. సత్యం అనుసరించి ఈ లోకంలో, ఈ దేశంలో నివసించుకుంటా మనం ఏం చేయాలి? సత్యం అనుసరించాలి, ప్రభువులో సంతోషించాలి. అప్పుడు ఆయన మన హృదయంలోని వాంఛలు, కోరికలు తీర్చును అని వ్రాయబడిద్ది అనమాట. అంటే మీ కోరిక, అవును మనకు కోరికలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి మన కోరికలు. ఆ కోరికలు తీరాలంటే ఆయన నీ హృదయంలో వాంఛలు తీర్చును. ఎప్పుడు? దేవుళ్ళో మనం సంతోషించినప్పుడు. చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. ప్రభువా నువ్వే చూసుకోను ఆయన, మన మార్గం ఆయనకు అప్పచెప్పడం అంటే, ఇప్పుడు కారు నడుపుతుంటాం, స్టీరింగ్ ఆయనకి ఇవ్వాలి. ఏనా సిమోన్ అన్న, అర్థమైంది కదా? స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలి? దేవుడన్న. డ్రైవింగ్ వస్తుంది కదా, దేవుడికి ఇవ్వాలి. డ్రైవర్ దేవుడైతే రైట్ వేలో తీసుకుపోతాడు. మనం నడుపుకున్నాం అనుకోండి, ఆ గుంటల్లో పోతాం, ఆ చెట్లలో పోతాం, ఏదో ఇబ్బందులు అవుతాయి. కానీ డ్రైవింగ్ దేవుడు అనుకోండి, అంటే మన మార్గం ఆయనకి అప్పగించడం అంటే అర్థం ఏంటి? అయ్యా ఈ జీవితంలో నువ్వే అడికని తీసుకుపో, ఏమన్నా చెయ్యి అంటే ఆయన అడికన్నా వేరే మార్గంలో తీసుకుపోతాడా? పక్క మార్గంలో తీసుకుపోతాడా? బురద మార్గంలో తీసుకుపోతాడా? ముళ్ళలలో తీసుకుపోతాడా? ఆయన అలాంటి వాడు కాదుగా. సరళమైన మార్గంలో శాంతికరమైన జనముల యొద్దకు నన్ను నడిపించను కదా. చాలా ఉన్నాయి. అయితే లాస్ట్లో ఉంటాడు, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. నేను పెద్దవాడినైనాను, దావీదు అంటాడు, చిన్నవాడు బాలుడైన మొదలుకొని ఇప్పటి వరకు ఛాలెంజ్ ఏంటంటే దేవుడి బిడ్డలో విడిచిపెట్టబడటం కానీ వాళ్ళ సంతానం భిక్షమెత్తటం కానీ నేను చూడలేదు. అంటే దేవుడు నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టడం, వాళ్ళని అడుక్కునేటట్టు చేయడం, వేరే వాళ్ళ దగ్గర చేతులు దాపెట్టట్టు చేయడం, భిక్షమెత్తటం కానీ అడుక్కునేటట్టు కానీ నేను చూడను. రాజు దావీదు చెప్తున్నాడు. మరి ఈ పాటలో అంత అర్థం ఉంది. సరే, బైబిల్ చదువుకోండి. చెప్పండి, అధ్యాయం చెప్పండి, చాప్టర్. పోయినసారి చెప్పారు కదా, పోయినసారి 23. ఇప్పుడు చెప్పండి వేరే అధ్యాయం నీకు నచ్చింది. చెప్పండి అన్న. అమ్మా మీరు చెప్పండి, మీరన్నా చెప్పండి. 91 కీర్తన 91. నేనొక అధ్యాయం, నేనొక వచ్చును, మీరొక వచ్చును. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటగాని ఊరిలో నుండి
ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4 చదవండి. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుదవు. అతడు నా ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను కనపరచను. 15 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచను, చూపించదు. ఇక్కడ ఈ అధ్యాయంలో మరి అతడు నా నామము నెరిగినవాడు, అతడు నాకు మొరపెట్టగా శ్రమలో నేను అతని విడిపించి గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదు, నా రక్షణ అతనికి చూపించదు. అతను 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఇన్నిసార్లు అతడు 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 అని ఉంది. వినండి, అతడు అతడు అని ఉంది కదా. ఎవరు అతడు? హూ ఈజ్ దట్ పర్సన్? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించి. దేవుడు అంటాడు ఈ మాట. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. అతడు అంటే ఎవరు? మనం అంటే ఎవరు? అక్కడ దానికి ఆన్సర్ ఉంది. ఎవరంటే 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతుని చాటును నివసించువాడు. వాళ్ళు ఎవరైనా సరే ఏమ్మా అర్థమవుతుందిగా. ఈ అతడెవరయ్యా అంటే మహోన్నతుని చాటున నివసించేవాళ్ళు. ఇప్పుడు అన్నోళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంట్లో ఉండేది ఎవరయ్యా అంటే వాళ్ళు. ఈ ఇంటి చాటున నివసించేది ఎవరయ్యా అంటే వీళ్ళు. మహోన్నతుని చాటున నివసించేది ఎవరు అంటే అందరం. అంటే ఎక్కడ నివసించాలి మనం? ఎవరిని నీడగా చేసుకోవాలి? ఎవరు మనకు నీడగా ఉండాలంటే దేవుడు మహోన్నతుడు. మహోన్నతుని చాటున మనం ఉండాలి. ఆ చాటైన చోటు గొప్ప బండ నీడ వల్లే ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. మనుష్యుడు గాలికి మరుగైన చోటు కానీ గొప్ప బండ అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ వలెను ఉన్నాడు అంటాడు. మనం ఎవరి చాటును ఉండాలి? దేవుని చాటును ఉండాలి. ఆయన రెక్కల క్రింద ఉండాలి. ఇక్కడే ఉంది ఆయన రెక్కలు అని ఉంటుంది. ఎక్కడ? 4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. దేవుడు ఒక పక్షిలాగా, పక్షి రెక్కలు, కోడి తన పిల్లను కాచిన యెరూషలేమా నేను నిన్ను నా రెక్కల కిందకు తీసుకున్నాను అంటాడు యేసుప్రభు. మలాకీ గ్రంథంలో నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయను. దేవుడి రెక్కల్లో మనకు ఆశ్రయం ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన దాగుచోటు ఎవరయ్యా అంటే దేవుడు. నా దాగుచోటు నీవే అంటాడు ఇంకొక దగ్గర దావీదు. మరి ఆయన నా కోట ఇంకేడుంది? నా కోట, నా కొండ అంటాడు. ఎక్కడ? నా ఆశ్రయం అంటాడు. ఇదే అధ్యాయంలో 2వ వచనమే. ఆయన నాకు ఆశ్రయము, నా కోట. దేవుడు మనకి ఇల్లు, ఆశ్రయం, నమ్ముకునే దేవుడు. ఎవరైతే మహోన్నతుని చాటు నివసిస్తారో వాళ్ళు మరి ధన్యులు.
మనం గమనిస్తే మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కాబట్టి ఇక్కడ ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ దేవుడి పేరు ఎవరు అంటే మహోన్నతుడు. అనండి, మహోన్నతుడు అంటే పైన, మహా ప్లస్ ఉన్నతము. మహోన్నతుడు అంటే అర్థం ఏంటి? మహా ప్లస్ ఉన్నతము అంటే పైన ఉన్న దేవుడు. ఇక రెండోది సర్వశక్తుడు. అనండి, సర్వశక్తుడు. ఈ దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? సర్వశక్తుడైన ఆల్మైటీ గాడ్. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుంది? ఆల్మైటీ గాడ్. అనండి, ఆల్మైటీ అనండి, ఆల్మైటీ గాడ్. తమిళ్లో ఏమనుంది? పడండి, చదవండి, ఫస్ట్ వచ్చిన చదవండి. సర్వవల్లవ అంటే అన్నీ చేయగలడు, అన్నీ చేయగలడు. ఇక్కడ మనం సర్వవల్లవ. మనం ఇక్కడ ఎవరున్నా నాకు నేను కాదు, నాకు అన్నీ రాదు, కానీ అన్నీ చేయగలడు. ఎవరు? దేవుడు. అన్నీ ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు నేను నీళ్ళ మీద నడవగలనా? మీరు ఎవరన్నా నడుస్తారా? ఆయన నడుస్తాడు కదా. చచ్చిపోయి లేవగలడు ఆయన. మనం లేస్తామా? బండ నుండి నీళ్లు తేగలడు. మనం తేగలమా? ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాడు. మనం కురిపించగలమా? మనం వండుకోవాలి. మనం ఏం చేయాలమ్మా? అన్నం కావాలంటే ఏం చేయాలి? వండుకోవాలి. దేవుడికి ఆకాశం నుండి కురిపిస్తాడు. సింపుల్. చచ్చిపోయిన వాళ్ళని పాడబట్టుకుని ముట్టి లేపుతాడు కదా. చేయబట్టుకొని లేపుతాడు. కుష్ఠరోగిని చేయబట్టుకొని లేపాడు. పేతుని చేయబట్టుకొని మునుగుతున్నోడిని లేపాడు. అంటే ఆయన ఏమైనా చేయగలడు. లాజరు బయటికి రా అన్నాడు కదా. ఏమన్నాడు? లాజరు సమాధి దగ్గర ఏమన్నాడు? ఇంకా మీరు వాళ్ళని వదిలేయండి, లాజరు బయటికి రా. ఇప్పుడు దేవుడు అన్నాడని మనం సమాధి కాడికి పోయి బయటికి రా అంటే వస్తారా? మనల్ని దెయ్యం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇది కొత్త దెయ్యం వచ్చింది అనుకుంటారు. అంటే ఆయన సర్వవల్లభం అంటే సర్వశక్తి. ఇంగ్లీష్లో ఆల్మైటీ, అన్నిటి మీద గొప్పవాడు. ఇప్పుడు అన్నీ చేసేవాడు. మనకు ఆహారం ఈడా, మనకు బట్టలు ఈడా, మనకు ఇల్లు కట్టి ఈడా, మనకు ఆరోగ్యం ఈడా, నీకు సీటు ఈడా లేదా ఇచ్చేది. మీకు ఫీజులు కట్టలేడా, మనకి ఇల్లు లేడా, అన్నీ చేయగలదు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే మనం చేయాల్సింది ఉంది. అంటే ఆయన చేసేయన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏమని? రెక్కలతో కప్పుతాడని, ఏ తెగులు నీ గుడారం సమీపించదని, అపాయం నీ దగ్గరకు రాదని, మరి ఏ అపాయం కూడా మన గుడారం సమీపించదని, తన దూతల్ని పట్టుకొని నీ కాళ్ళకు దెబ్బ తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాం. ఇక్కడ చదువుతుంటే ఈ మాట నాకు మీరే గుర్తొచ్చారు. ఏ మాట అంటే 11, 12 చదవండి. ఆజ్ఞాపించును, దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంది. నిజంగా అంటే ఈ మాట చదివినప్పుడల్లా నాకు మీరు గుర్తొస్తారు. అంటే తన దూతలను పంపించి మీకు రాయి తగలకుండా. రాయి తగిలితే ఎట్టుంటుందో మీకు తెలియదా? ఎట్టుంటుంది? ఏదో మనం నడుస్తుంటే కాలు తగలదు, అది వేరు. అది వేరు. మనం నడుస్తుంటాం, కదలకు మంచి కూర్చోండి. మనం నడుస్తుంటే ఒక్కోసారి ఆ తగులుద్ది, రాయిలు తగులుతాయి కింద, అది వేరు. కానీ నిజమైన రాళ్ళు ఎట్ట తగిలితే దెబ్బ ఎట్టుంటుంది మీకే తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ కాళ్ళకు కూడా తగలకుండా దేవుడు కాపాడుతాడు, ఎత్తి పట్టుకుంటాడు. అదే తగిలితే ప్రాణం ఎంతోసేపు కాదు. బఠానీ గింజ తగిలి చచ్చిపోయారంట. నేను పేపర్లో చదివిన. బఠానీ గింజ లేదు, ఇట్లా ఇసిరేస్తే మరి తగలరాని చోట తగిలింది ఒక అబ్బాయికి, చచ్చిపోయింది. అల్లూరులో మదర్ దగ్గర ఒక ఊరు ఉంటుంది. సరదాగా
వాళ్ళ నాన్న అమ్మో బఠానీ గింజ తెలుసా, బఠానీలు నవ్వులుతుంటాం కదా, ఆ బఠానీ ఇట్లా ఇసిరేసాడంట, చచ్చిపోయాడు తగిలి. చిన్నది తగిలితేనే బఠానీ గింజ తగిలితే చచ్చిపోయే రోజులే. మనం చచ్చిపోతుంటే రాయి తగలకుండా దేవుడు కాపాడుతున్నాడు. వండర్ఫుల్ గాడ్, అద్భుతమైన దేవుడు. ఇవన్నీ గుడారానికి, మన గుడారాన్ని సమీపించకుండా, అంటే ఏ తెగులును నీ గుడారం, 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అంటే సమీపించదు అంటే ఏంటిది, దగ్గరకు వస్తుంది అన్నట్టు అర్థం. దగ్గరకు వచ్చినప్పుడు ఆ గేట్ కాడ నుండే ఏయ్ పో అంటాడు. దేన్ని, తెగుల్ని దగ్గరకు రానికుండా. ఎక్కడికి వస్తున్నాం, ఒకసారి కుక్కలో వస్తుంటాయి, మనం చూస్తుంటాం, దగ్గరకు రానిచ్చి అయ్ అంటాం కదా, అన్నట్టుగా దేవుడు మా తెగులు, కరోనా లేకపోతే ఇంకేదైనా జబ్బు వస్తుంటుంది, రాని చూద్దాం ఎక్కడికి వస్తుంటుంది, మన ఇంట్లోకి పోబోతుంటుంది. ఎక్కడ పోతున్నాం అని రాయి తీసుకొని అది వెనుక తిరిగి ఉరుగుతుంటుంది అనమాట. అట్లా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అంటే సమీపించదు అంటే దగ్గరకు వచ్చుద్ది, కానీ మన దగ్గరకు రాకుండా వెళ్ళకూడదు. మనం భయపడకుండా. అది ఏది, సింహం కానీ, తెగులు కానీ, భుజంగాలు కానీ, సర్పాలు కానీ, ఇంకా ఎలాంటి తెగులు లేకుండా మనల్ని కాపాడుతారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మనల్ని తప్పిస్తాడు. 14వ వచనం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదని. ఓకే, మంచిగా చెప్పుకున్నాం. ఏ తెగులు రాకుండా, సింహాలు రాకుండా, తెగులు రాకుండా, సర్పాలు రాకుండా, రాయికి దెబ్బ తగలకుండా సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని కాపాడతాడు, తప్పిస్తాడు. దేవుడు అంటున్నాడు నేను అతను తప్పించేదను. ఎవరిని, మనం ఏం చేస్తే తప్పిస్తాడు? 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను. ఎవరిని తప్పిస్తాడు దేవుడు అంటే అందరిని కాదు, మళ్ళా ఎవరిని, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. తమిళ్లో ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి, ఏం కాదు. 14 మీకు అర్థం కావటానికి, నాకు అర్థమైంది, మీకు అర్థం కావటానికి. 14 அவன் என்னிடத்தில் வாஞ்சியாயிருக்கிறபடியால் அவனை விடுவிப்பேன், என் நாமத்தை அவன் அறிந்திருக்கிறபடியால் அவனை உயர்ந்த అడకలిలో வைப்பேன். అది రెండో భాగం. ఫస్ట్ భాగం అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అది చదవండి. అదేనా? ఓకే. అయితే ఆశ కలిగి ఉన్నాడు. తెలుగులోనే ప్రేమ అని ఉంది, తమిళ్లోనే వాంఛానం, అంటే ఇష్టం. అది ఇంకొక భాషలో ప్రేమ. వాంఛ కలిగిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. తప్పించడం అనేది ఏమనుంది? అంటే విడిపిస్తాడు, తప్పిస్తాడు. అయితే ఎవరిని? ఆయన్ని ప్రేమించేవాడు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? దేవుడి డ్యూటీ ఏమో మనల్ని తప్పియటం, మన డ్యూటీ ఏంది? దేవుడిని ప్రేమిస్తున్నాం. ఏమా, దేవుడిని ప్రేమించాలి. బట్టలు, భర్తని, భార్యని, పిల్లల్ని వీళ్ళు ప్రేమించొద్దని అనట్లేదు, కానీ వీటన్నిటికంటే పేతుని అంటాడు దేవుడు, ఇది అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఓ ఇశ్రాయేలు వినుము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 4వ వచనం, 4-5 చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. తమిళ్ இஸ்ரவேலே கேள், நம்முடைய தேவனாகிய கர்த்தர் ஒருவரே கர்த்தர். நீ உன் தேவனாகிய கர்த்தரிடத்தில் உன் முழு இருதயத்தோடும், உன் முழு ஆத்மத்தோடும், உன் முழு బలతోடும் అன்பు కూర్వాయాగ. ప్రేమ, అంబే ప్రేమ, ప్రేమించాలి.
పూర్తి హోల్ హార్ట్, పూర్తి హృదయంతో, పూర్తి బలంతో, పూర్తి వివేకంతో దేవుణ్ణి అఖిల్ రమ్మ వాడు చిన్నోడు కొడుకులు రుబేన్ వినండి మీరు ఇప్పుడు మీరింటేనే బాగుపడతారు. సరే, ఏం చేయాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించుదాం. అర్థమైంది కదా? ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలి. మనకు ఆయన మీదనే మనసు ఉండాలి. ఆయన్నే ప్రేమించాలి. దేవుణ్ణే ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటం అంటే మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థమైంది. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 5:3. మొదటి యోహాను పత్రిక 5:3. చదువుతారా తెలుగులో ఎవరైనా? జబరాజ్ బ్రదర్ మీరు చదవండి తెలుగు. 5:3 గట్టిగా. మనమాయన మనమాయన ఆజ్ఞలను చాలు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. తమిళ్. అంటే ఫిక్స్గా, అంటే మనం ఆయన ఆజ్ఞలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొను. అమ్మా మీరందరూ ఒకసారి నాతో పాటు అనండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే వేరే ఏం కాదు. వాక్యం చదువు, ఆయన చెప్పిన మాట వెంటనే మందిరానికి రండి. మందిరంలో ఏముంది? దైవ సేవకులు ఉంటారు. మందిరంలో ఏముంది? ఆయన వాక్యం ఉంది. మనం ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి. అట్లా చేయటమే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అయితే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అంటే ఇష్టం ఉండాలి. దేనికంటే కూడా, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, ఉద్యోగం కంటే, డబ్బు కంటే, మన ప్రాణం కంటే కూడా, చివరికి మన ప్రాణం కంటే కూడా ఎక్కువని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తాం కదా. దేవుణ్ణి ప్రేమిస్తే మనకు లాభం ఏంది? ఇప్పుడు కీర్తనలోకి వద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని తప్పిస్తాడంట. ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్టు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన వాక్యం. దేవుణ్ణి ప్రేమిస్తే ఏంది లాభం? మనల్ని ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రేమించం. దేవుడు అంటే ఇష్టం లేదు మనకి. నెగ్లెక్ట్, తక్కువోడు, సులభం, లెక్కలేదు. అంతేగా? ఏమనుకోవద్దు. దేవుడు అంటే లెక్కలేదు మనకి. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు, ఆదివారం ఉంది, ఎక్కడ పోతాం మనం? ఆదివారం నాడు ఎమ్మెల్యే వస్తాడు, మీటింగ్ జరుగుతుంది, నువ్వు రావాలి అంటాడు. ఆదివారం చర్చ్ ఉంది, ఎక్కడ పోతాం మనం? ఎమ్మెల్యే దగ్గర పోతాం. అంతే కదా? మీరని కాదు, అందరికీ చెప్తున్నా. ఇది చాలా మంది వింటారు. చాలా మంది వింటారు ఇది. ఆదివారం నాడు మందిరం ఉంది, ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎక్కడ పోతాం? ఎవరిని ప్రేమిస్తున్నాం అంటే ఎమ్మెల్యేనే ప్రేమిస్తున్నాం. అంటే దేవుడు మనకు ఎవరయ్యారు? ఏమైండు? అయితే అయిందిలే. దేవుడు లెక్కలేడు మనకు. అట్లా ఉండకూడదు. దేవుణ్ణే ప్రేమించాలి. ప్రేమించాలి. ఆయన మీదనే మనసు ఉండాలి. అప్పుడు మనం తప్పిస్తాడు. నిజంగా మీరు తప్పించబడాలంటే, మనం తప్పించబడాలంటే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి.
వాటిలో నుంచి నా బిడ్డల్ని మనం సైడ్కి తీయాలి, తప్పించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి, ఆయన నామాన్ని ఎరగాలి. అప్పుడు మనం ఏం చేస్తే దేవుడు మనం ప్రార్థన చేస్తే కూడా వింటాడంట. 15 వచనం చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. మన ప్రార్థన కూడా. అయితే మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మనం మొరపెట్టాలి. మనం మొరపెడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అమ్మా ప్రార్థన చేసుకోండి. ఆడపిల్లలు, మీరు ఆడవాళ్ళు, బ్రదర్లు కూడా అంటే ఆడవాళ్ళే చేయాలా కానీ కాదు, అందరం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువ సమయం ఒకవేళ ఖాళీ సమయం దొరుకుద్ది. ఖాళీ సమయం దొరికినప్పుడు ఏ సెల్ ఫోనో, ఏదో ఆటలాడుకోవటానికో, ఏదో మాట్లాడుకోవటానికో, ఏదో టైంపాస్ చేసుకోవటానికో, ఏదో సినిమాలు సీరియల్ చూడటానికో కాకుండా, అంటే మీరు సినిమాలు సీరియల్ చూస్తారని నేను అనట్లేదు, మీరు చూస్తారని నేను అనట్లేదు. నాకు తెలవదు, చూస్తారో చూడరో నాకు తెలవదు. సో తెలవంది నేను ఎట్లా నేను అనలేను. అయితే ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? ఏమా చెప్పండి? ప్రేయర్ చేసుకోవాలి. నాది ఉద్యోగం, డబ్బుల కోసం, అప్పుల కోసం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, ఆహారం కోసం, వస్త్రాల కోసం, యజమానుల కోసం, మన సంఘం కోసం, మా కోసం చేస్తున్నారా? మా కోసం చేస్తున్నారా? నిజం చెప్పండి. మీకోసం, మా కోసం ప్రార్థన చేయండి అన్న అంటున్నారు. ఏనా దేవుడు అన్న, మా కోసం ప్రార్థన చేయండి అన్న అన్నావు కదా? అనలేదా? నాకు ఇంతకుముందు అన్నావు కదా, మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం. మరి మా కోసం మీరు చేస్తున్నారా? ఓకే, సంతోషం. మీరు ఏమ్మా ఈ విషయాలు మనకి సింపుల్గా ఉన్నాయి కదా, నవ్వు వస్తుంది కదా, కానీ సీరియస్ మ్యాటర్. చేయండి మా కోసం కూడా. రేపుక ఎస్టర్ అమ్మా, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. అంటే నేను ఎందుకు కోరుతున్నా అంటే ఆ ప్రార్థన శక్తి నాకు తెలుసు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడు. అవును, అట్లా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు మేలు చేయాలని ఉత్తరం ఇస్తాడు. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. మనం కొన్ని సక్సెస్ కావట్లేదంటే, మన పనులు సక్సెస్ కావట్లేదంటే ఎందుకు? ప్రేయర్ లేక. మనం స్టార్ట్ చేస్తాం కానీ ఫెయిల్ అవుతుంటాం, మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఎందుకు? దేవుని వాక్యానికి మనం విలువీక, ప్రార్థన చేసుకోక. మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ అడుగు ప్రతి వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి, ఇవ్వబడతాయి. అన్నీ ఆయనకు అసాధ్యమేది లేదు. ప్రార్థనతో ప్రార్థన చేస్తే అన్నీ, ప్రతి అవసరం. ఫిలిప్పీ 4:19 ఫిలిప్పీ 4:19 ఫిలిప్పీ 4:19 చదవండి. ఎవరైనా చదవండి ఇంటోళ్ళు. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇందాక ఆల్మైటీ గాడ్ అనుకుని చెప్పున్నాను. ప్రతి అవసరమా? కొన్ని అవసరాలేనా? చెప్పండి. ప్రతి అవసరమా? కొన్ని అవసరాలు తీరుస్తాడా దేవుడు? ప్రతి అవసరం. ఇప్పుడు సీమోన్ అని ఉన్నాడు, అంటే జరిగిందో జరగలేదో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నా, పిల్లగాళ్ళు బడికి పోతున్నారు, అన్నీ కొనిస్తాడా? ఒక్కోసారి ఏమవుతుంది, అమ్మ డబ్బులు లేవులే తర్వాత తీసుకున్నా అంటారు. అది కామన్ మ్యాటర్. ఇప్పుడు టై ఉంటే షూ ఉండదు, షూ ఉంటే సాక్స్లు ఉండవు, సాక్స్లు పెన్ ఉండదు, పెన్సిల్ ఉండదు. అన్నీ ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే మనం మనుషులం మనకి అన్నీ ఇవ్వలేము. దేవుడు ఎవరు? అన్ని ఇస్తాడు, నీకు ఏ కొరత లేకుండా చేస్తాడు. ఇదన్నీ ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన. అర్థం చేసుకో, వాక్యం చదువుకోవాలి, సక్సెస్ఫుల్ అవుతాం. ప్రతి పని నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ అవుద్ది. ఎప్పుడు? ఇదొకటి చూసుకొని ప్రార్థన చేసుకోండి. కీర్తన 1వ అధ్యాయం అందరిది అంటే బాగా తెలుసు ఇది మాట, ఈ వాక్యం. కీర్తన 1 మనం గమనిస్తే 3 చదవండి. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు తన కాలమందు ఫలించు చెట్టు వలె ఫలించు చెట్టు వలె ఉండును. చేయుచున్నదంతయు అతడు చేయునదంతయు సఫలమగు. సఫలమగు. నాతో పట్టానండి. అతడు చేయునదంతయు నాతో పట్టానండి. నేను చెప్పినట్టానండి. అతడు చేయునదంతయు సఫలమగును. ఆ ఒక్కలైను చదవండి. அவன் நீர்க்காலின் ஓரமாய் நடப்பட்டு தன் காலத்தில் தன் கனியை தந்து இலையுடன் மரத்தை போல இருப்பான். அவன் செய்வதெல்லாம் வாய்க்கும். అవును చేయని వాళ్ళ దెల్లా చేయవదల్లా వాయిద్యం. కలిసేదంటే అవుతుందండి. అది చేసేదంతా అవుతుంది. నవ్వుతున్నారు ఎందుకు? నేను తమిళ్ నేర్చుకుందామని. అయితే అతడు చేయనదంతయు నువ్వు నువ్వు మనం ఎవరు అంత సక్సెస్, విజయం, విక్టరీ. ఒక్కోసారి అన్ని కావు, ఫెయిల్ అవుతాం. ఎందుకు? వాక్యం చదవడం. ఎవరు అతడు అంటే ఎవరు? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు, వాక్యం ధ్యానించేవాడు. ఇంకెవరు? పైన దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇప్పుడు మీరు దుష్టుల చోట కూర్చోవచ్చా? మనం కూర్చోవచ్చా? కూర్చుంటే ఫెయిల్ అవుతాం. అపహాసకులు కూర్చుండు. అపహాసం అంటే జోకులు, కామెంట్లు చేసుకుంటా ఇక పక్కపక్కల వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెప్పుకొని నవ్వుకుంటుంటారే, వాళ్ళు అపహాసకులు. అపహాసం అంటే కామెంట్ చేస్తుంటారు. ఓ నీ జుట్టు అట్లుంది, నీ బట్టలు అట్లున్నాయి, మీ ఇల్లు అట్లుంది, మీరు అట్లున్నారు. అపహాస్యం అంటే కామెంట్. వాళ్ళతో మనం కలవకూడదు. తర్వాత పాపుల మార్గంలో నిలవకూడదు. దేవుడు ధర్మశాస్త్రం అనందు చదువుకుంటా, నైటు పగులు చదువుకుంటా, అంటే సమయం దొరికినప్పుడు చదువుకుంటే అతడు చేయనదంతయు. అతడు అట్లా ఎవరు చేస్తారో అట్లా నేను చేసిన అవుతుంది, జోసెఫ్ చేసిన అవుతుంది, అఖిల్ చేసిన అవుతుంది, రిబకా చేసిన అవుతుంది, ఎస్తర్ చేసిన అవుతుంది, ఎవరు చేసిన అవుతుంది, సీమోనన్న చేసిన అవుతుంది, దేవుడన్న చేసిన అవుతుంది. ఇక మా ప్రార్థన చేసిన అవుతుంది. మరి మా ప్రార్థన చేయదు అట్లా. దివారాత్రం వాక్యం చదువుకుంటే ఏం చేసేది కూడా ఏమైంది? సఫలమా. దేవుడు మనం సఫలం. మీరు సక్సెస్ కావాలంటే 2, ఒకటి ప్రార్థన, వాక్యం. ప్రార్థన, ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలని, దేవుడు మన ప్రార్థన వినాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఒకళ్ళు ఎవరైనా చేయండి, కుటుంబ సభ్యులు. ఒకళ్ళేంది ముగ్గురు చేయండి. షార్ట్ ప్రేయరు ముగ్గురు. తండ్రి తండ్రి నేను అవసరం తండ్రి
దయగల తండ్రి కృపల దేవాని కొనాలి ప్రభా, నిన్న నేడు మరం దేవా కృతం దేవాని కొనాలి ప్రభా. మమ్మల్ని ఎంతో కాచి కాపాడి ప్రభా, మాకు రాకపోకలంది ప్రభా, మా వాహనాల్లో పోయేటప్పుడు అన్ని మార్గంలో అంతటి తోడున్నందుకు వందనాలు ప్రభా తండ్రి. మేము చేసే పనిలో మాకు ప్రభా తోడున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. అయినా మేము ప్రభా రక్షించబడి ప్రభా మీ కొరకు జీవించలో సహించే ప్రభా మా ఇంటి కుటుంబం ప్రభా అందరు ప్రభా ఎల్లప్పుడూ స్థితించి కనపరచుకోవాలని సహించే ప్రభా తండ్రి దేవా. మా ఇంటి కుటుంబం ప్రభా ఎల్లప్పుడూ ప్రేమించుకోవాలని సహించాను తండ్రి ప్రభా తండ్రి. మా ప్రభా శ్రీవాసతం ప్రభావం వాక్యం విని ప్రభా మేము భరించడానికి సహించే తండ్రి దేవా ప్రభా ఎల్లప్పుడూ మేము కనపరచుకోవాలని సహించండి అయినా తండ్రి ప్రభా. మాకు రక్షణ మార్గం దాయించండి ప్రభా నాయన శ్రీవాసతం ప్రభా వేస్తున్నామని ప్రార్థన అడిగినాం తండ్రి, ఆమెన్. తర్వాత మీరు కాదా, ఫ్యామిలీ కాదా, మనం దేవుడు పెట్టడం కాదు. స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి పొద్దున్న చెప్పుదాకా కాశీ కాపాడుతూనే అనే దాంట్లో తండ్రి సాయం చేసిన తండ్రి ఇప్పుడు మేము చదివిన వాక్యం తండ్రి దాన్ని బట్టి మేము నడుచుని దాన్ని బట్టి మేము ఉండేలాగా సాయం చేస్తుండే తండ్రి స్తోత్రం తండ్రి పొద్దున్న లేచి నేను ఇచ్చి రాజ్యం ఎదుర్కొనేలాగా సాయం చేస్తుండే తండ్రి స్తోత్రంతో నా మంచి వాక్యం నేర్పించండి తండ్రి స్కూల్కి పోతే కుడతానే నేను మంతనే మా ఉండే కష్టాలు బాధలు తండ్రి అన్నీ తీసివేసి తండ్రి తండ్రి రాత్రి కాల సమయంతోనే మేము ప్రార్థన చేస్తాం తండ్రి నువ్వెతో వచ్చిన తండ్రి సాయం చేయమని నువ్వెతో యేసుక్రీస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం తండ్రి ప్రభా తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మేమంతా కూడి స్థితించే భాగం దయచేసిన తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సాయం చేయమని కృప చూపించమని తండ్రి ఎక్కడైతే నా ముందో వారి మధ్యలో వాగ్దానం చెల్లించిన దేవుడు తండ్రి నువ్వు మా మధ్య ఉన్నావు తండ్రి స్తోత్రం తండ్రి వాక్యం బట్టి తండ్రి దీవారాత్రులు ధ్యానించేవారు ధన్యులను తండ్రి ప్రభా తండ్రి మేము అట్లా తండ్రి మొరపెట్టి తండ్రి నిన్ను స్థితించే భాగ్యం తెలిసినాను తండ్రి ప్రభా తండ్రి మీ అందు భయభక్తులు ఉండే వాళ్ళు సాయం తండ్రి ప్రభా కృప చూపించి దయ చూపించమని తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా తండ్రి యేసుపరిచినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీకు కూడా ఇట్లా చిన్నప్పుడు దొరికిలాగా మీకు కూడా చేసినట్టయితే మీరు ఇప్పుడైతే చేయరుగా బాధపడుతుంది. దేవుడు ప్రార్థన చేయడానికి మన అవసరాలు ఎన్నో అవసరాలు ఉన్నాయి. దేవుడు జ్ఞానం నేర్పారు చేశారు. మీరు తల్లులు బిడ్డలు చేశారు, తల్లులు చేయలేకపోతారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ దేశంలో పుట్టి ఏ వంశంలో ఏ ప్రజలలో పుట్టి తండ్రి ప్రభా నీ రక్తం చేత ప్రభా మమ్మల్ని కొని తండ్రి ఈ విధంగా ప్రభా మరినైనా నీ ప్రేమలో తండ్రి కూడుకుని ఆ తండ్రి నీ ప్రేమ గల మాటలు జీవం గల మాటలు
ధ్యానించుకున్నట్టుకు పంచుకున్నట్టుకు ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. నా జీవితంలో అయితే ఒకానొకప్పుడు నేను ఎరగనప్పుడు తండ్రి తాగుడులోను సినిమాలు లోక పాపములలో ఏ మాత్రము సంతృప్తి సమాధానం లేనిది ప్రభా నీ రక్షణ ఆనందం నీ ప్రేమ వాటన్నిటికంటే చాలా ప్రభా శ్రేష్టమైనదిగా నా జీవితంలో రుజువుపరుస్తూ ప్రభా మరి నైనా తండ్రి ఇంతవరకు కాపాడి వచ్చిన విధానం బట్టి వందనాలు. అవు తండ్రి, మహోన్నతిని సాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. తండ్రి నా జీవితంలో కూడా ప్రభు రాత్రి కలుగు భయం కనెను, పగటి వెలుగు బాణములు కనెను, చీకటిలో తంచరించి తెగులు కనెను, మా దానమందు పాడిచే రోముకై నువ్వు భయపడకుందు అని తండ్రి నా జీవితంలో అనేక సార్లు ప్రభా నాయన రుజువుపరుస్తూ నీ వాగ్దానాలు నెరవేర్చి వస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రభా నీ దాసుని విశాలన్న సిస్టర్ను కూడా మీరు ఏర్పరచుకుని ప్రభా బిడ్డలైనా తండ్రి నీ కొరకు పాత్రలుగా ఎన్నుకున్నందుకై వందనాలు తండ్రి. ప్రభా ఈ విధంగా ఒక్కొక్క గృహంలో ప్రభు మరి ఈ విధంగానైనా సహోదరులతో పాటు నీ ప్రేమను పంచుకొని తండ్రి కలిసి ప్రార్థించలేనే నీ దాసునికి హృదయంలో ఇచ్చిన గొప్ప ప్రేమను బట్టి నా తండ్రి ఈ యొక్క తండ్రి నైనా ప్రభు మరి యొక్క ఏర్పాటును బట్టి నీకు వందనాలు నైనా. ఈ రోజుటికి మరి 19వ రోజు తండ్రి నీకు వందనాలు నైనా. మరి అనేక గృహాలలో ప్రభు కూడి దాసుడు పాదములు పెట్టి నీ దాసురాలు ప్రార్థించి ఉంటున్నారు. వాక్యాలు హృదయాలలో నీరు కట్టి పల్లెం చేయండి. విశేషంగా ప్రభు నాకు ఇచ్చిన సంతానం బట్టి జబరాజుని బట్టి అరుణను బట్టి వందనాలు తండ్రి. ప్రభా నా ఆశ ఏంటంటే ప్రభా బిడ్డలు సరైన గ్రహింపుతో తండ్రి మరి నైనా పాపాలు ఒప్పుకొని నా తండ్రి నైనా బాప్తిష్ని తీసుకుని మార్మంచు పొంది నీ బలలో పాల్పొంది నీకు సాక్షిగా నీ పాత్రలుగా వాడబడలేదే నా ఆశ కలిగిన ప్రాణమును హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. అలాగే ప్రభా మరి నైనా ప్రేమతో ఈ దినమున ప్రభా ఈ కూడుకును ప్రభా మరి ప్రేమ కలిగి నా తండ్రి మరి నైనా ఏర్పాటు ప్రభా చేశారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్య హృదయాలలో కార్యం జరిగించండి. అలాగే నా ప్రభా సీమను కూడా అనారోగ్యంతో ప్రభా మరి కొంత బాగా చేసిన సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం. దావీదు కూడా ప్రభా మరి నా తండ్రి మరి తను చెప్పిన మాటలనే నీ విన్నావు. దేవుని కొరకు నేను సమర్పించుకుంటానని ఆయన జీవితంలో అనేక విధాలుగా ప్రభా మరి ఆపత్తుల నుండి శరీరంలో ఒక ముళ్ళు ఉంచినావు. ఆ గ్రహింపులో నీకు తీసుకురండి ప్రభా. అవునైనా నీ ఆజ్ఞలు గైకొనటియే ప్రేమించుట. ఆదివారం ఆరాధనలో ప్రభా మరి వచ్చి కలుసుకుని ప్రభా నేను గణపరిచే బిడ్డ హృదయాలలో మాట్లాడుతురండి. వారికి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి వందనాలు. ఈ దాసునికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. రానున్న దినాల్లో మమ్మల్ని సిద్ధపరచండి. రేపు కూడా ప్రభా మరి సంఘ ప్రార్థనలో ప్రభా మీరు మాట్లాడుతురండి ప్రభా. మరి నైనా ప్రార్థనలో మీరు సహాయం చేస్తూ మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి నేను ఆ మహిమ తెచ్చుకోండి. అనేక హృదయాలలో కార్యం జరిగించండి, కృప చూపించమని. సమయం అంతా కూడా మాకెంతో దీవెనకరంగా చేశారు ప్రభా. మరి రానున్న దినాలలో రెహబతు మందిరంలో జరిగే పరిచర్య అంతా కూడా నమ్మకంగా కొనసాగిస్తూ మీరే మహిమ పొందండి, సహాయం చేయండి. బిడ్డలు కూడా ఈ స్కూల్కు పోయేటప్పుడు వచ్చేటప్పుడు నీ సన్నిధి తోడుగు నడిపించమని ప్రభా. బిడ్డలను కూడా నీ రక్తకోటకులో దాచుకోండి, సహాయం చేయండి, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అదే ఏమనుకోవద్దు మీరు, నేను సేవకుడు కాబట్టి వేరే వాళ్ళకి చెప్పరేమో. నిన్ను మీరు చేయకపోతే ఏంది నాకు అనుకోవచ్చు, నేను చేస్తే ఏంది చేయకపోతే ఏందని నేను అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంది, మీరు అట్లా ఉండొద్దు. ఏమనుకోవద్దు, నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎందుకంటే మంచిది కదా. 2 మాటలు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయటం నా భారం, అది మా భారం. అది పోనీలే చేయకపోయినా ఏంది, ఏమొచ్చిందిలే అని నేను అనుకున్నట్టే మిమ్మల్ని అడగను నేను. అట్లానే మళ్ళీ మీరు నా మీద కోపం పెట్టుకోవద్దు మీ ఇద్దరు. అమ్మో ఆయన వస్తే ప్రార్థన చేయమంటాడేమో, మీటింగ్ వద్దులే మా ఇంట్లో అనేరు. మీరు చేసినా చేయకపోయినా నేనైతే వస్తా. తర్వాత అన్న డేవిడ్ అన్న మీ ఇంట్లో ఒకసారి, మీ ఇంట్లో కూడా ఒకసారి ఇంతే, ఏం లేదు వాక్యం.
నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా మీ ఇంట్లో చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు చేయాలని, అంతే. మీరు కూడా అంతే అమ్మా. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటే దేవుడికి మనం 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 దేవుడికి చెప్పుకుంటే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. సరే, మన తండ్రి అయిన దేవుని కృపా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము మనకు, ఈ కుటుంబానికి, ఈ సోదరుడు జోసెఫ్ అన్న సంతానానికి, గర్భఫలానికి, సోదరు రేఖా కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసుల కుటుంబాలకును ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.